పార్ట్ 2 లో చెప్తున్నాను కదా, జీషాన్ రెస్టారెంట్ స్టార్టర్లు తినేసిన తర్వాత ఏం చేసామన్నదని ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. స్టార్టర్లు తినేసిన తర్వాత అలా కాసేపు అయితే వెయిట్ చేసాము. మనోడైతే బిర్యానీలతో ఎంటర్ ఇచ్చేసాడు. ఆ బిర్యానీలన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మరి ఇంకెందుకు లేట్ యుద్ధంలోకి అయితే దిగేద్దాము. అలాగే ఫస్ట్ అయితే చికెన్ కలిమి బిర్యానీ అయితే ట్రై చేశాను. దీని టేస్ట్ మాత్రం చాలా బాగున్నది. జాయింట్ అయితే సూపర్ ఉందని చెప్తాను. నెక్స్ట్ అయితే మటన్ కీమా బిర్యానీ అయితే ట్రై చేశాను. బిర్యానీ మాత్రం చాలా బాగున్నది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ మొగలై బిర్యానీ కూడా ట్రై చేశాను. మొగలై బిర్యానీ అయితే చాలా బాగున్నది. రైస్ అయితే సూపర్ ఉందని చెప్తాను. అలాగే నెక్స్ట్ అయితే జీషాన్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పేసాము. ఈ ఫ్రైడ్ రైస్ చూస్తుంటాను నోరు ఊరిపోతుంది. ఆ ఫ్రైడ్ రైస్ మాత్రం నిజంగా చాలా బాగుంది. కొరవడం నాకైతే పర్సనల్ గా చాలా నచ్చింది. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఫుడ్ మొత్తం తినేసిన తర్వాత ఫింగర్ బాల్స్ అయితే ఇచ్చేసారు. ఆ ఫింగర్ బాల్స్ చేతులు కడుక్కుంటే మంచి భలే ఉండదు కుర్రోళ్ళే. వేడి వేడిగా తినేసిన తర్వాత కడుపులో ఏమైనా సల్లగా వేద్దామని ఈ ఆప్రికట్ డెలైట్ అయితే చెప్పాను. ఈ ఆప్రికట్ డెలైట్ మాత్రం నిజంగా చాలా బాగున్నది. అలాగే జీషాన్ స్పెషల్ రబడీ కూడా ట్రై చేశాను. ఈ రబడీ అయితే మంచి భలే ఉన్నది. అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఇటువైపు వస్తే ఒకసారి అయితే ఈ రెస్టారెంట్ అయితే విజిట్ చేశాను కుర్రోళ్ళే. ఇంతకీ అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారు? అదేనండి బాబు, రాజమండ్రి చక్రధర హాస్పిటల్ పక్కన ఉంటుంది ఈ జీషాన్ రెస్టారెంట్.